యెమెన్ దేశానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి అరుదైన చికిత్స చేశారు మెడికోవర్ హాస్పిటల్ డాక్టర్లు. యెమెన్ దేశస్థుడిపై కాల్పులు జరగడంతో అతని కడుపులోంచి బుల్లెట్స్ దూసుకుపోయాయి. జీర్ణాశయంలో లోపం తలెత్తడంతో అన్నవాహిక ఆంత్రమూలం స్టెంట్ ద్వారా ఆ లోపాన్ని సరిదిద్దామని డాక్టర్లు చెప్పారు. చాలా అరుదైన ఈ కేసులో ఆ వ్యక్తికి యెమెన్ దేశంలో ఆపరేషన్ జరిగినా సక్సెస్ కాలేదు. దాంతో మెడికోవర్ డాక్టర్లు చికిత్స చేసి లోపాన్ని సరిదిద్దడంతో పాటు ప్రాణాపాయం నుంచి అతన్ని కాపాడామన్నారు రేడియో డయాగ్నోసిస్ హెచ్ఓడి విజయ్ కుమార్, సీనియర్ సర్జన్ శరత్ కుమార్ రెడ్డి. ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలాంటి కేసుకు ట్రీట్మెంట్ అందించామన్నారు. 35 ఏళ్ల కుర్రాడు, యెమెన్ నివాసి. ఆయనకు బుల్లెట్ ఇంజురీ అయింది. ఎడమవైపు ఆర్గన్స్ ని బాగా డ్యామేజ్ అయ్యాయని పెద్ద ఆపరేషన్ అయింది. మోషన్ కింద నుంచి కాకుండా కడుపు మీద నుంచి వచ్చేటట్టు కొలెస్టమీ బ్యాగ్ ఒకటి కనెక్ట్ చేశారు. కానీ తిన్నదంతా కూడా ఆయన కింద మోషన్ కింద రూపంలో రాకుండా ఎక్కడైతే కోసారో అదే సర్జికల్ వూండ్ నుంచి వస్తూ ఉంది. బెటర్ ట్రీట్మెంట్ కోసం మన దేశానికి వచ్చారు. సో ఎండోస్కోపిక్ పద్ధతిలోనే ట్రీట్మెంట్ ఇవ్వవలసి వచ్చింది, వేరే మార్గం లేకపోయింది. ఈసోఫేగో డ్యూడినల్ స్టెంటింగ్ అనే పద్ధతిలో నాన్ బారియాట్రిక్ సెట్టింగ్ లో ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ఫుల్ గా ఈ వూండ్స్ హీల్ అవ్వడం అనేది, అటువంటి కేసు రిపోర్ట్స్ చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. ఒక అరుదైన కేసుగా తెలియజేస్తుంది. ఇది రేర్గా చేయడం వల్ల, అంటే బ్యారియాట్రిక్ సర్జరీలో ఇట్లాంటి స్టెంట్ వాడతారని తెలుసు, కానీ ఇట్లాంటి ఇంజురీ వల్ల, ట్రామా వల్ల జరిగినటువంటి పరిస్థితికి కూడా ఇట్లాంటి స్టెంట్ వాడచ్చు. వాడి ఉపయోగపడి పేషెంట్కి రిస్కీ సర్జరీ చేయకుండా ఇలాంటి ప్రొసీజర్ చేయొచ్చు అని మనకు తెలిసింది.